నువ్వు చేసింది చాలా తప్పురా. నువ్వు ఎలాంటోడు అనుకోలేదు నేను. రారా కూర్చో. నేనేమైపోయావురా, ఫోన్ చేస్తే ఫోన్ కూడా తీయలేదు. నిన్న మన ఫ్రెండ్ గారు వాళ్ళ అమ్మ నాన్నని ఓల్డేజ్ హోమ్ లో దింపడానికి వెళ్ళావురా. ఆ ఫోన్ ఏమో ఇంట్లో మర్చిపోయాను. నైట్ వచ్చేటప్పటికి బాగా లేట్ అయిపోయింది. అవునా? ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేయడం ఏంట్రా వాళ్ళ అమ్మ నాన్ననే? నేను అడిగాను రా వాడిని. వాళ్ళకి ఏవో ఫ్యామిలీ గొడవలు ఉన్నాయంట, అందుకే జాయిన్ చేస్తున్నాను అన్నాడు వాడు. ఎన్నైనా ఉండొచ్చు కానీ వాడు చేసింది కరెక్ట్ కాదురా. వాడికి ఫోన్ చేయి, ఎక్కడున్నాడు వెళ్ళి మాట్లాడదాం. అర్జెంట్ గా కలవాలని ఫోన్ చేశారు, ఏమైందిరా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని ఒకే ఒక కారణంతో చనువు తీసుకుని ఒక మాట చెప్తున్నాను. నువ్వు చేసింది మాత్రం కరెక్ట్ కాదురా. వయసు అయిపోయిందని మీ అమ్మా నాన్నని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో వదిలేయడం ఏంట్రా? వాళ్ళు నిన్ను కని పెంచి పెద్దోడిని చేసి ఈ రోజున ఒక గొప్ప స్థానంలో నించోబెట్టారు. నువ్వు 100 మెట్లు ఎక్కి గొప్ప స్థానంలో ఉన్నావంటే మొదటి మెట్టు స్థానం మీ అమ్మా నాన్నదే. గొడవలు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి. కడుపులో పెట్టి కాపాడుకోవాల్సిన కొడుకు నువ్వే తీసుకెళ్లి వాళ్ళని బయట వదిలేసి వస్తే వాళ్ళని ఎవరు చూసుకుంటారా? వాళ్ళకి వయసు అయిపోయింది. వాళ్ళకి ఇవే చివరి రోజులు. సంతోషంగా చూసుకోవాలి, ఆనందంగా సాగనంపాలి. వెళ్ళు, ముందు అర్జెంటుగా వెళ్ళు వాళ్ళని తీసుకు. తల్లి తండ్రి మనకి ఏమిచ్చారన్నది కాదు, మనకైతే జన్మనిచ్చారు కదా, మనమైతే రుణం తీర్చుకోవాల్సిందే. నువ్వు తీసుకెళ్లి మీ అమ్మా నాన్నను ఓల్డేజ్ హోమ్ లో వదిలేసావు. రేపొద్దున నీ పిల్లలు కూడా నిన్ను అలాగే వదిలేస్తే ఆ బాధ నీకు కూడా తెలుస్తుంది.